నా కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదాము. ప్రార్థన చేసుకుందామండి. అందరూ దయచేసి స్థలం ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో గడుపుటకు మాకు ఇచ్చిన ఒక గొప్ప ధన్యతను బట్టి మీకు ఎన్నో వందనాలు దేవా. ఇదిగో నీ నిమిత్తము ఇక్కడ సాక్ష్యము కొరకు నిలబడుచుండగా మీరు నాతో మాట్లాడమని వేడుకొంచున్నారు. మాట్లాడేది నేను కాదు కానీ మీరే గనక తండ్రి నా నోటిలో నీ యొక్క స్వరమును ఉంచండి. ఏదైతే మాటలు అవసరమో, ఏదైతే నాకు సాక్ష్యములో భాగములు అవసరమో ఒక మాటలను తండ్రి మీరు దయచేయమని అడుగుచు. యేసు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఎంతో చక్కగా ఇంతవరకు ఆరాధన చేసాం, చక్కటి పాటలు పాడుకున్నాం. నేను కూడా ఒక పల్లవి, ఒక చరణము అని పాడి వినిపించిన తర్వాత సాక్ష్యంలోనికి మనం ముందుకు వెళ్దామండి. నానా నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా. నానా నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా. బ్రతుకలేనయా 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 నిన్ను విడచి నేను బ్రతుకలేనయా. నిన్ను విడచి నేను బ్రతుకలేనయా. నానా నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా. స్నేహితులే సొంతమనుకొని లోక సంపదలే శాశ్వతమని, స్నేహితులే సొంతమనుకొని లోక సంపదలే శాశ్వతమని చేయి విడచితి నీ తోడు మరచితి. చేయి విడచితి నీ తోడు మరచితి. కరుణించి దరి చేర్చుమా, కరుణించి దరి చేర్చుమా. నానా నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా. నానా నానా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా. బ్రతుకలేనయా 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 నిన్ను విడచి నేను బ్రతుకలేనయా. నిన్ను విడచి నేను బ్రతుకలేనయా. దానికి స్తోత్రం కలుగును గాక. దగ్గర హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా హల్లెలూయా. పర్లేదు, గట్టిగా అరచండి. హల్లెలూయా. దేనికి స్తోత్రం అండి. మరి నా పేరు గండి జాన్ శాస్త్రి. మా తండ్రి గారి పేరు గండి అబ్రహం జాన్ గారు. మా తల్లి గారి పేరు గండి గ్లోరీ పుష్ప గారు. ఇంటి పేరు చెప్తున్నాను ఏమనుకోకుండా పూర్తి పేర్లు చెప్దామని ఆశ, అంతే. కనుక పిల్లరా, మా కుటుంబం వచ్చి సేవకుల కుటుంబము. జాగ్రత్తగా గమనించాలి. మా కుటుంబము సేవకుల కుటుంబము. మా పెద్ద తాతగారు, మా చిన్న తాతగారు, అలాగే మధ్యలో ఉన్న మా తాతగారు కూడా దేవుని పరిచర్లో ఉండేవారు. మా పెద్ద తాతగారు నర్సింగ్ సూపరింటెండెంట్గా ఉంటూ దేవుని సేవ చేస్తూ ఉండేవారు. మా చిన్న తాతగారు మొట్టమొదటిగా మా కుటుంబంలో సేవలోకి వచ్చింది మా చిన్న తాతగారు. దేవుని అంగీకరించి దేవుని రక్షింపబడి హెబ్రోన్లో దైవజనులు బత్ సింగ్ గారి దగ్గర తరబీదు పొంది బత్ సింగ్ గారితో కలిసి మరి సేవ చేసి తర్వాత దాని నుంచి బయటకు వచ్చి మరి బేతెల్ అసెంబ్లీ మినిస్ట్రీ సంస్థను స్థాపించి మరి దేవుని యొక్క పరిచర్యను జరిగిస్తూ ఉండేవారు. అదేవిధంగా మా తాతగారు కూడా డిఎస్పీగా మరి ఆయా ప్రాంతాల్లో కడప జిల్లా, తర్వాత మన శ్రీకాకుళం ఆ జిల్లాలో వరకు పనిచేసి మరి
దేవుని పరిచర్లోకి వచ్చి ఉద్యోగం చేస్తుండగానే మరి దేవుని పరిచర్లో ఆ యూనిఫామ్తోనే ఒక సైకిల్ వేసుకొని పత్రికలు పంచుకుంటూ దేవుని యొక్క పరిచర్య శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించి తర్వాత అక్కడ నుంచి పిఎంపాలెం, మీకు మధురవాడ తెలుసుంటే పిఎంపాలెం అనే గ్రామంలో మరి అక్కడ సంఘాన్ని స్థాపించారు. మరి మా తాతగారుకు 7 సంతానం అండి. 7 సంతానంలో ఆఖరి సంతానం మా నాన్నగారు. మా నాన్నగారు కూడా మరి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి మరి ఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత ప్రభు పిలుపును బట్టి మరి ప్రభు పరిచర్య కొరకు సేవ కొరకు వచ్చి ఉన్నారు. 1999లో మరి గిడిజాల అనే గ్రామంలో మా నాన్నగారు సేవ ప్రారంభించారు. మా నాన్నగారి గురించి నేను చెప్పాలంటే ఆయన ఉద్దేశం ఒకటే, ఇందాక దైవజనులు చెప్పినట్టు ఆత్మభారము కలిగిన వ్యక్తి, అనేక ప్రాంతాలలో సువార్తను ప్రకటించే వ్యక్తి. ఒక టీంని వేసుకొని డాక్యార్డ్ టీం అని ఒకటి ఉండేది. ఆ టీంని వేసుకొని అనేక ప్రాంతాలు, అనేక గ్రామాలు తిరుగుతూ సువార్తను ప్రకటించేవారు. ఎక్కువగా సంఘంలో ఉండేవారు కాదు, కానీ ఎక్కువగా ఇంట్లో ఉండేవారు కాదు, కానీ తండ్రి ప్రేమకు నేను కొంచెం దూరంగా దూరమే. ఎందుకంటే ఇంటిలో అసలు ఉండేవారు కాదు. ఎప్పుడు చూసినా ఒక బ్యాచ్ని వేసుకొని, ఒక టీంని వేసుకొని సువార్త కోసం పరిగెట్టే వ్యక్తి. ఆఖరి దినాల వరకు ఆయన ప్రభు సేవలో సువార్తలో మరి ముందుకు వెళ్తూ వచ్చారు. ఒక చిన్న సంఘమును స్థాపించి అక్కడ పరిచయం చేస్తూ ఉంటుండగా 2011 సంవత్సరము దేవుడు తన ఆత్మను మరి తనకు అప్పగించమని అడిగినప్పుడు తన ఆత్మను దేవుని కొరకు అప్పగించి మరి పరలోక రాజ్యానికి ఆయన చేరి ఉన్నారు, ఆయన నిద్రించి ఉన్నారు. ప్రియులారా, 2011 తర్వాత అప్పటికి నా వయసు దాదాపు నేను 6th క్లాసు లేకపోతే 7th క్లాస్ అనుకున్నాను. 7th క్లాస్ స్టార్టింగ్లో మా తండ్రి గారు నిద్రించారు. తర్వాత ఆ పరిచర్ను మరి అమ్మగారు చూసుకుంటున్నారు. అలాగే మా పెద్దనాన్నగారు వచ్చి సహాయం చేస్తూ ఆ పరిచర్ను జరిగిస్తూ ఉంటున్నారు. చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకున్నాను. ఆ ప్రేమ, ఆ భయము అక్కడితో ఆగిపోయింది. ఇంట్లో ఎక్కువ మన తండ్రికి భయపడతామో తల్లికి భయపడతామండి? చెప్పాలా? దయచేసి ఏమనుకోకపోతే చిన్న వినపం, అందరూ ఇటువైపు తిరుగుతారా? గోడలకి ఎవరు జారపడద్దు, గోడలకి ఎవరు జారపడకండి. మనం ముసలోళం కాదు కదా, ఎవరినొస్తులో తిరిగిపోండి, మంచిది. ఎవరికి భయపడతామమ్మా? తండ్రికి భయపడతాం. కనుక నాకు తండ్రి భయము లేదు, తండ్రి లేరు కనుక ఆ భయం లేదు. విచ్చలవిడతనం ప్రారంభమైంది. 7th క్లాస్ వరకు ఏదో బుద్ధి స్కూల్కి వెళ్ళేవాడిని. తర్వాత 8th క్లాస్ వరకు బాగానే బుద్ధిగా స్కూల్కి వెళ్ళేవాడిని. 9th వచ్చేసరికి 2 కొమ్ములు వచ్చినాయి. 9th క్లాస్కి వచ్చేసరికి కొద్దిగా నాకు సినిమాలు అలవాటు అయ్యాయండి. ఏం అలవాటు అయ్యా? సినిమాలు ఎంతమంది చూస్తారు చెప్పండి? చెప్పాలా? ఎవరు చూడరా? ఫోన్లో ఎవరు చూడరు? దేవుడికి వందనాలు నిజంగా. ప్రియులారా, మెల్లిమెల్లిగా కొద్దిగా సినిమాలు నాకు అలవాటు అయ్యాయి. మా ఇంటి పక్కన దుర్గా థియేటర్ అని ఒకటి ఉండేది మధురవాడలో. స్కూల్కి అని చెప్పి చిన్న సైకిల్ ఉండేది కనుక ఆ సైకిల్ వేసుకొని అలాగా దుర్గా థియేటర్ 20 రూపాయలు ఉండేది టికెట్, 20 రూపాయలు 30 రూపాయలు అంతే. చక్కగా సినిమాకి వెళ్ళి సాయంత్రం స్కూల్ అయిపోయేటప్పటికి వాళ్ళతో కలిసి నేను తిన్నగా ఇంటికి వచ్చేసేవాడిని. ఏదో పెద్ద స్కూల్కి వెళ్ళి బుద్ధిమంతులు చదువుకునేలాగా అందరిని నమ్మించేవాడిని. స్కూల్లో అడిగేవారు, స్కూల్ ఫ్రెండ్స్ అడిగేవారు, ఎందుకు రోడ్డు మీద కనిపిస్తారు కనుక వాళ్ళు అడిగేవారు, నువ్వు స్కూల్కి వచ్చాను కదా, లాస్ట్ బెంచ్లో కూర్చుని అక్కడ మూల కూర్చున్నాను, మీరు చూడలేదా అనేవాడిని. కనుక వాళ్ళు పిచ్చోళ్ళని నమ్మేసేవారు. ప్రియులారా, ఆ విధమైన జీవితం నా పాపపు జీవితం అనేది ప్రారంభమైంది. ఎందుకంటే తండ్రి భయం లేదు, తల్లి భయం లేదు, నాకు భయం చెప్పేవారు లేదు, తాతగారు ఎక్కువ ముద్దు చేసేవారు కనుక ఆ భయం లేదు. కానీ ప్రతిరోజు తాతగారి విషయంలో ఒక దగ్గరికి వెళ్ళేటప్పటికి తాతగారు ఒక విషయం మాత్రం 2 విషయాలు అడిగేవారు. ఒకటి, నాన్న ప్రార్థన చేసుకున్నావా, 2 బైబిల్ చదువుకున్నావా? ఆ 2 మాటల కొరకు నేను తాతగారి దగ్గర కూడా వెళ్ళేవాడిని కాదండి. ఎందుకంటే అడుగుతారు కనుక, అబద్ధం చెప్పాలనక కనుక, అది ఇష్టం లేదు కనుక, పొరపాటున ఎక్కడైనా గేట్ దగ్గర దొరికిపోయానంటే చదివానని చెప్పి వెళ్ళిపోయేవాడిని అంతే. కనుక సినిమాలు అనేది 9th క్లాస్లో స్టార్ట్ అయింది. 10th క్లాస్లో కొంచెం చదవాలి, పాస్ అవ్వాలి కనుక మళ్ళీ స్కూల్కి ప్రారంభించాను. ఏదో విధంగా దేవుని కృపను బట్టి నేనే పెద్ద మెరిట్ స్టూడెంట్ ఏం కాదండి, ఏదో పాస్ మార్కులతో పాస్ అయిపోయాను అంతే. దేవుని కృపను బట్టి, అది కూడా దేవుని ప్రేమ నా మీద ఉంది కనుక ఏదో 10th క్లాస్ అలా గడిపేశాను, అయిపోయింది. మరి ఇంటర్కి వచ్చాక 2 కొమ్ములు కాస్త 4 కొమ్ములు అయినాయి. ఇంటర్ 2 సంవత్సరాలు ఉంటుందండి. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. మొదట చైతన్య కాలేజీలో జాయిన్ అయ్యాను. అక్కడ నా ఆటలు సాగమని చెప్పి ఎన్ఆర్ఐ కాలేజీకి జంప్ అయిపోయాను. ఈ 2 సంవత్సరముల కాలేజీలో నేను కాలేజీకి వెళ్ళింది దాదాపు 2 నెలలు మాత్రమే. ఎన్ని నెలమ్మా?
2 నెలలు. మరి మిగతా నెలలు ఎక్కడికి వెళ్ళిపోయామంటే నాకు ఇంకో 4 కాలేజీలు ఉండేవండి. ఏ కాలేజీలు అంటే జగదాంబ థియేటరు, మెలోడీ థియేటరు, ఆ తర్వాత శ్రీకన్య థియేటరు, ఆ తర్వాత రామాటాక్స్ థియేటర్ అనే 4 థియేటర్లోనే నా కాలేజ్ అంతా జరిగింది. అక్కడే చదువుకున్నాను నేను. ఏంటి చదువుకున్నాను? సినిమాలు చదువుకున్నాను. ఈ 2 సంవత్సరంలో 2 నెలలు మాత్రమే నేను కాలేజ్కి వెళ్ళడము. అక్కడ కాలేజీలో సార్లు అందరినీ మంచి చేసుకున్నా. అందరూ మంచి వాళ్ళే, నాకు చక్కగా అటెండెన్స్ వేసేవారు. అంత ప్రేమ చూపించేవాడిని వాళ్ళ దగ్గర. గనుక ఎవడొచ్చినా రాకపోయినా అందరినీ గేటు బయట నిలబెడతారు, కానీ నేను వెళ్ళిన మొత్తం లోపలికి పంపించేస్తాడు. అంత ప్రేమ, ఎందుకంటే వాళ్ళని అలాగా అంత గ్రిప్లో పెట్టుకునేవాడిని. కనుక ఈ 2 సంవత్సరంలో 2 నెలలు కాలేజ్కి వెళ్ళడము, మిగతాదంతా సినిమా థియేటర్లోనే నా జీవితం గడిచిపోయింది. ఈ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంటర్ ఏదో 4 సార్లు రాసి పాస్ అయిపోయాను అనుకోండి, అది వేరే విషయము. మరి కాలేజ్కి వెళ్తేనే కదా మనం పాస్ అయ్యేది. కనుక ఏదో 4వ అంటే 2nd ఇయర్ సప్లిమెంటరీలో అన్ని సబ్జెక్టులు రాసి నేను పాస్ అయ్యాను. ప్రియులారా, ఇటు రీతిగా నా జీవితం ప్రారంభమైనప్పుడు మరి డిగ్రీ మరి చదవాలి కదా. నేనేదో చదువు పండితులలాగా నేను ఏది చెప్తే అదే మా అమ్మగారు చదివించేవారు. ఒక దగ్గర స్థలం ఉంటే ఆ స్థలము నమ్మి నేను ఏవియేషన్ చదువుతాను. నేను అందరూ చదివినట్టు నేను చదవను, ఏదో బుద్ధిమంతున్నా. మరి నేను గొప్ప కోసము అందరూ చదువుతున్నారు కదా, నేను చదువుతానని చెప్పి ఏవియేషన్ చదువుతాను నేను అని చెప్పి ఆ కోర్స్ తీసుకున్నాను. దాదాపు సంవత్సరానికి 1,20,000 నా కొరకు 3 సంవత్సరంలో కట్టారు. ప్రియులారా, డిగ్రీ జాయిన్ అయిన తర్వాత 4 కొమ్ములు కాస్త 6 కొమ్ములు అయినాయి. ఎన్ని కొమ్ములమ్మా? 4 కొమ్ములు కాస్త 6 కొమ్ములు అయినాయి. నా జీవితంలో వచ్చిన మొదటి పాపము సినిమాలు అయితే, రెండో పాపము సిగరెట్లు అలవాటు అయినాయి. డిగ్రీలో రెండో పాపము సిగరెట్లు అలవాటు అయినాయి. అంతవరకు నా ఇంటర్లో చాలామంది సిగరెట్లు కాల్చేవారండి. నేను తిట్టేవాడిని. ఆ వాసన నాకు పడేది కాదు. తిట్టేవాడిని, ఎందుకురా నీ జీవితాన్ని పాడు చేసుకుంటామని తిట్టేవాడిని. ఆ గబ్బు నేను భరించలేక, ఆ వాసన భరించలేక. అలాంటిది నేను డిగ్రీకి వెళ్ళిన తర్వాత నా చేతులు సిగరెట్లు ముట్టించడం ప్రారంభించాను. అటువంటి స్నేహం నాకు ఉండేది, అటువంటి స్నేహితులు నాకు ఉండేవారండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవుతుంది 3వ పాపం ఎంటర్ అయింది. త్రాగుడు అలవాటు అయింది. త్రాగుతున్నాను, సిగరెట్లు కాలుస్తున్నాను, సినిమాలకు వెళ్తున్నాను, స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నాను, బ్రతుకుతూ ఉంటున్నాను. అదే నా జీవిత చర్య కింద మారిపోయింది. ఇప్పుడు 4 పాపాలు అయిపోయి ఇంకో 5వ పాపం ఏంటంటే గంజాయి ప్రారంభించాను. ఏంటండి? గంజాయి. నేను ఎవరిని? సేవకుని కుమారుణ్ణి, సేవకురాలు కుమారుణ్ణి. మా కుటుంబం అంతా సేవకులే. నేనేమొచ్చి లోకంలో సిగరెట్లు కాలుస్తూ, సినిమాలు చూస్తూ, మందు తాగుతూ, గంజాయిలు కొడుతూ ఇటువంటి జీవితం నేను జీవిస్తూ ఉండేవాడిని. ప్రియులరా, వీటిలోనే నేను బ్రతికేవాడిని. ఎక్కువగా నేను స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చేవాడిని. అందుకే పాడాను, లోక స్నేహితులే సొంతం అనుకుని, లోక సంపద శాశ్వతం అనుకుని బ్రతికినాను. అటువంటి జీవితమే బ్రతికాను. స్నేహితులు తప్పించి ఇంకెవరు, మా అమ్మనన్నా ఊరుకుంటారు కానీ స్నేహితులన్నా నేను ఊరుకునేవాడిని కాదు. గొడవకు దిగేవాడిని. కాంప్లెక్స్ బ్రిడ్జ్లో ఎన్నో గొడవలు దిగేవాడిని. ప్రియులారా, ఇటువంటి జీవితం నేను జీవిస్తూ ఉన్నాను. సరే, ఇంతవరకు బాగానే ఉంది. లగ్జరీ జీవితానికి అలవాటు పడ్డాను. నేను చెప్పేది ఏంటంటే, మనం దేనికి అలవాటు పడినా డబ్బుకు మనం ఏం చేయకూడదమ్మా? అలవాటు పడకూడదు, దానికి లోపడకూడదు. కనుక లగ్జరీ జీవితానికి అలవాటు పడ్డాను. ఆ లగ్జరీ జీవితం కావాలంటే ఏం ఉండాలా? డబ్బు ఉండాలా. నేనేమో స్టూడెంట్, నాకెవరు డబ్బులు ఇచ్చేది? కనుక నేనేం చేసేవాడిని అంటే, దయచేసి నా మీద ఉమ్ము వేయద్దు చెప్పిన తర్వాత కానీ, ఎందుకంటే నా కొరకు నా యేసయ్య ఉమ్ము వేయబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, నా దగ్గర డబ్బు ఉండేది కనుక సంఘములో ఆ కానుక పెట్టలేస్తారే, ఆ డబ్బును దొంగనించి నా స్నేహితులు తాగడానికి పెట్టేవాడిని. అది సరిపోక ఏం చేసేవాడిని అంటే, ఇంటిలో మా అమ్మ ఎక్కడైనా చీరల కింద దాచిపెడితే, లేదా ఎక్కడైనా ఏదైనా దేని అవసరం కోసం ఏదైనా వడ్డీలు కట్టడానికో లేదా చీటీలు కట్టడానికో దేనికోసం దాచిపెడితే ఆ డబ్బులు ఎక్కడో నాకు వాసన వచ్చేసేదండి. మా అమ్మగారు అంటూ ఉండేవారు, అరే డబ్బులు నేను ఎక్కడ దాయాలరా? ఏ ఇంట్లో పెడితే డబ్బులు ఇంట్లో ఉంచుతో, ఏ మూల పెట్టు నువ్వేం చేస్తున్నావు? డబ్బులు తీసుకెళ్ళిపోతున్నావు. ఎక్కడ దాయిని నాకు డబ్బు వాసన కనిపించేస్తుంది, తీసుకెళ్ళిపోతాను అంతే. మరి అపవాది నాకు మంచి ఒక సెన్స్ ఇచ్చాడు అంతే. అది డబ్బులు ఎక్కడుంటే అక్కడ కనబడతాయి నాకు. ప్రియులరా, అది ఆ విధంగా సంఘంలో వచ్చిన డబ్బులు ఆస్తో కోస్తో వస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి స్నేహితులకు పెట్టడము,
తర్వాత ఇంటిలో డబ్బులు తీసుకెళ్ళి స్నేహితులకు పెట్టడం జరిగింది. అలాగే తాగుడు కొరకు, సిగరెట్ల కొరకు, ఎంజాయ్మెంట్ కొరకు నేను అలాగ ముందుకు వెళ్తూ వచ్చాను. నాకు చెడ్డ అలవాటు ఒకటి ఉండేది ఏంటంటే, నాతో ఉన్నవారు ఎవరు కూడా డబ్బులు తీయకూడదు. నేనే తీయాలా, నేనే ఖర్చు పెట్టాలా, ఎవరికైనా అవసరం ఉంటే నన్నే అడగాలి, అది నేనే ఇవ్వాలా. అలాగే చాలా విషయాల్లో నేను నా స్నేహితులకి అందరికీ పెడుతూ మరి సంఘంలో వచ్చిన డబ్బులు ఎంత సరిపోతాయి, మందిరంలో వచ్చిన డబ్బులు ఎంత సరిపోతాయి, ఇంట్లో ఉన్న డబ్బులు ఎంత సరిపోతాయి, మహా అయితే 500, 2000, 3000 అలాగంతే. ఇంకా డబ్బు కావాలి కదా, ఇంకేం చేయడం ప్రారంభించినట్టు అప్పులు చేయడం ప్రారంభించాను. అప్పుడు నా వయసు 20 సంవత్సరాలేనండి, ఎక్కువ సంవత్సరాలేం కాదు. ఇప్పుడు నా వయసు 25 సంవత్సరంలో 2.5 సంవత్సరాలుగా ప్రభు పరిచర్యలో నేను వాడబడుతూ ఉంటున్నాను. కనుక 20 సంవత్సరాలు అప్పుడు అప్పులు చేయడం ప్రారంభించాను. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, అని పేరు చెప్పను కానీ మంచి స్నేహితుడు ఉండేవాడు. తను ఏం చేసేవాడంటే, మంచి పని, ఎక్కడైనా అప్పు దొరికితే తెచ్చి నాకు అప్పు తెచ్చిచ్చేవాడు. అది చాలా మంచి పని చేసేవాడు. నేను కూడా సంతోషంగా తీసుకొని దాన్ని మళ్ళీ ఎవరు ఖర్చు పెట్టేవాడిని, స్నేహితులకే ఖర్చు పెట్టేవాడిని. వాళ్ళు అనేవారు, ఒరే నువ్వు అప్పు చేయరా, నేను ఉన్నాను కదా, నువ్వు అప్పు చేయి, మేము ఉన్నాము కదా, మేము ఎక్కడికి పోతామని, నువ్వు అప్పు చేసి పెట్టు, అప్పు చేసి ఖర్చు పెట్టు అనేవారు. మరి భుజాలు గజాలు అయిపోయి అప్పు చేసుకోవడం, అప్పు చేయడము, ఖర్చు పెట్టడం, అప్పు చేయడము, ఖర్చు పెట్టడం, అప్పు చేయడము, ఖర్చు పెట్టడం, విచ్చలవాడి జీవితము నాకు అలవాటు అయిపోతూ ఉంటుంది. నేను ఎలాంటి వాడినంటే, మా స్నేహితుడికి నా మంచి ఫ్రెండ్కి కారు నేర్చుకోవాలనుకుంటే చిన్న కారు కొనేసి మరి నేర్పించాను. అలాంటి వ్యక్తిని అప్పు చేసి, అది కూడా నా సొంత డబ్బులేం కాదండి, అప్పు చేసి అలాంటి జీవితం నేను జీవిస్తూ ఉంటున్నాను. వారితో కలిసాక నా అలవాట్లు అనేవి ఇంకా ఎక్కువయ్యాయి, లోక స్నేహం ఎక్కువైంది, బ్యాచ్ ప్రారంభమైంది. ఇలా క్రమంలో మరి అప్పులు తీర్చాల్సిన సమయం వచ్చింది, అప్పులు తీర్చాలి కనుక ఒక చిన్న రియల్ ఎస్టేట్ జాబ్లో జాయిన్ అయ్యాను. చదువును పక్కన పెట్టి కాలేజ్ మేడంను మంచి చేసుకొని చక్కగా కనుక అటెండెన్స్ పడేలా చేసుకొని చక్కగా ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్లో నేను పనిచేయడం ప్రారంభించాను. ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్లో నేను జాయిన్ అయ్యి అక్కడ పనిచేస్తున్న క్రమంలో నా జీవితాన్ని ఇంకా చెడగొట్టుకున్నాను. రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ పిల్లరా, మందు తాగందే పని అవ్వదు. అక్కడ మందు తాగందే పని అవ్వదు. నీకు ఒక సిట్టింగ్లో ఒక సైట్ అమ్మేయచ్చు, ఒక సిట్టింగ్లో నువ్వు ఒక ఇల్లు అమ్మేయచ్చు. ఆ విధంగా నేను డబ్బులు సంపాదించి కొంత వడ్డీలు కడుతూ ఒక పక్క మళ్ళీ విచ్చలవిడి జీవితం నేను జీవిస్తూ ఉండేవాడిని. అటువంటి జీవితం నేను ప్రయాణిస్తున్నాను. 22 సంవత్సరాలు వచ్చేసినాయి, అప్పులు చేస్తూ ఉంటున్నాను. గమనించాలి ప్రియులారా, అప్పులు చేస్తున్నాను, త్రాగుతున్నాను, తిరుగుతున్నాను. 2-3 సార్లు మా అమ్మగారికి డౌట్ వచ్చింది. ఇంటికి వెళ్ళి తీసుకున్న తలుపులు కొట్టిన రోజులు కూడా చాలా ఉన్నాయి. తాగి తూగుతూ డౌట్ వచ్చిన బయటకు వచ్చి అడిగితే వాదించేవాడిని, ఎవడు తాగేవాడు, నేను తాగుతానా, నేను ఎలాంటి వాడిని మీకు తెలీదా అని వాదించుకుంటూ ఉండేవాడిని. ఆడెవడో తాగుతా ఆడ పక్కన కూర్చున్నా, ఆ గంపు నాకు షట్టకు అందుకుంది, అంతేగాని నేను తాగేవాడిని కాదు. వెంటనే బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని ఏం ఎరగనడు బుద్ధిమంతులు బయటకు వచ్చి వాదించేవాడిని మా అమ్మగారితో. మా అమ్మగారు పాపం ఏమనేవారు కాదు, కానీ ఒకటి మాత్రం చేసేవారండి, రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని కన్నీటి ప్రార్థన చేసేవారు. ఆమేన్. కన్నీటి ప్రార్థన చేసేవారు. నాకైనా చలనం ఉండేది కాదు ప్రియులారా. మా తల్లిగారు ఎన్నోసార్లు కన్నీటితో బాధపడుతూ, ఎందుకురా నిన్ను కన్నాను అని చాలాసార్లు కన్నీటితో బాధపడిన రోజులు కూడా మా అమ్మగారికి ఉన్నాయి, కానీ నా మనసు అయితే ఏమీ కరగలేదండి. అటువంటి జీవితం అప్పటికప్పుడు ఏదో చిన్న ముసలి కన్నీరు ఏడ్చి, అమ్మ నేను మారిపోతానమ్మా, నేను ఇలా ఉండనమ్మా, నేను ఇంకెప్పుడు ఇంట్లో దొంగతనం చేయనమ్మా, ఇంట్లో డబ్బులు నేను ఇంట్లో ఉంచుతాను కానీ ఎప్పుడు నేను తీసుకెళ్ళనమ్మా అని చాలాసార్లు అన్నాను, కానీ నేను ఎప్పుడు కూడా అది పాటించిన దాతకాలే ఎక్కడ కూడా కనబడవండి. ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంటున్నాను, ఈ విధంగా నా జీవితం జీవిస్తూ ఉంటున్నాను. అప్పులు ఇచ్చేవారు ఆగుతారా చెప్పనమ్మా? ఒక 10 రూపాయలు అప్పు తీసుకుంటే అది ఇచ్చినంత వరకు ఆగరు కదా ప్రియులారా. నేను అప్పులు ఎలా చేసేవాడిని కూడా చెప్తాను. అందరూ ఎంతకు తీసుకుంటారండి వడ్డీ నెలకి? 2 రూపాయలు. ఇప్పుడైతే 2 రూపాయలు తక్కువ ఎవరు కూడా ఇవ్వట్లేదులేండి. అది కూడా నెలకి తీసుకునేవారు 2 రూపాయలకి. ప్రియులారా, నేను ఏ విధంగా అప్పులు తీసుకున్నానో తెలుసా? అప్పటికప్పుడు నా తల పొగరికి, నా హెచ్చితనానికి నేను ఎక్కడ తగ్గకూడదని చెప్పి వారానికి 10 రూపాయల చొప్పున తీసుకునేవాడిని. ఎంతండి? వారానికి 10 రూపాయలు అంటే 10,000కి ఎంత కట్టాలి?
చెప్పాలమ్మా, నాకు లెక్కలు అయితే వడ్డీలో తక్కువ, మా వాడు ఎంత చెప్తే అంత ఇచ్చేవాళ్ళండి. వారానికి 10 రూపాయలు. ఎంత సార్, ఎంత బ్రదర్? 1000 రూపాయలు. వారానికి 1000 రూపాయలు కట్టాలి అంటే నేను ఎంత సంపాదించి చెప్పండి? నెలకి ఎంత సంపాదించాలా, రోజుకి ఎంత సంపాదించాలా? రూపాయి దమ్ముడికి ఆదాయం లేదు. స్టూడెంట్ ఇంకా ఏదో ఈ పని చేస్తూ రియల్ ఎస్టేట్లో అటు ఇటు తిరుగుతూ డబ్బులు చాలా సంపాదించాను, కానీ అదన్నీ కూడా తాగుడికే పెట్టాను, స్నేహితులకే పెట్టాను. ఏది రూపాయి కూడా నేను ఇంట్లో ఇచ్చింది లేదు, ఏది కూడా ఇంట్లో ఖర్చు పెట్టింది లేదు, ఇంటికి ఆశీర్వాదకరంగా ఎన్నడూ కూడా నేను జీవించలేదు. ప్రియులారా, 10 రూపాయలు వడ్డీ కింద మీద పడి కట్టేవాడిని, మరలా అప్పు చేసేవాడిని, మళ్ళీ కట్టేవాడిని, మళ్ళీ అప్పు చేసేవాడిని. దాదాపు 2 సంవత్సరములు, 21, 22, ఆ 2 సంవత్సరముల్లో దాదాపు నేను అప్పు చేసినది 15 లక్షల రూపాయలు త్రాగడానికి తిరగడానికి మాత్రమే. ఎంతమ్మా? 15 లక్షల రూపాయలు తాగడానికి తిరగడానికి స్నేహితులకి ఖర్చు పెట్టడానికి దాదాపు 15 లక్షలు 2 సంవత్సరంలో నేను అప్పు చేశాను. అప్పు చేసిన వారు ఊరుకోరు, అప్పు ఇచ్చిన వారు ఎవరు కూడా ఊరుకోరు. అంతవరకు ప్రియులారా, ఎంతమంది స్నేహితులు నమ్ముతారు చెప్పండి? మంచి స్నేహితులు ఎవరున్నారు? ఎవరికైనా ఉన్నారా? చెప్పాలమ్మా బిగ్గరగా, తప్పులేదు. ఎవరున్నారు? యేసయ్య ఒక్కలే మంచి దేవుడు, మంచి స్నేహితుడు. ఆయన 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 ముందు ఏ స్నేహం కూడా పనికి రాదు. ఈ లోక స్నేహము ఎట్లా ఉంటుందంటే, డబ్బు ఉన్నప్పుడు నీతో ఉంటుంది, అందరి స్నేహితులు ఉంటారని నేను చెప్పను, క్షమించాలి. కానీ అందరి స్నేహం అలా ఉండదని, కొందరి స్నేహం ఎట్లా ఉంటుందంటే, డబ్బు ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉంటారు, నీ దగ్గర ధనం ఉన్నంత వరకే ఉంటారు, నువ్వు మంచిగా ఉన్నంత వరకే నీతో ఉంటారు, నీతో అవసరం ఉన్నంత వరకే నీతో ఉంటారు. నాతో కూడా నా స్నేహితులు ఆ విధంగానే ఉన్నారు. అంతవరకే అప్పులు ఇప్పించినోడు ఇప్పుడు అప్పుల పార్టీ అయిపోయాడు. ఎవరైతే అప్పులు ఇచ్చాడో ఆడి పార్టీ అయిపోయాడు, నా పార్టీ మానేశాడు. ఇంకా పార్టీలు జంప్ అవుతుంటారుగా. అలాగే అంతవరకు నాతో ఉన్నవాడు, నాతో తిన్న ఒకే కంచం ఒక మంచం అనుకున్నవాడు ఏమైపోయాడు అండి? ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళ పార్టీ ఇప్పుడు, ఎందుకంటే మడతేసి కుమ్మేస్తారండి. నేను కానీ అప్పులు కట్టకపోతే ఆయన ఏం చేస్తారమ్మా? దుప్పటేసి కుమ్మేస్తారంతే. కనుక వాళ్ళ వైపు చేరిపోయాడు. అంతవరకు మేము ఉన్నామనే ధైర్యం ఇచ్చిన స్నేహితులు, దగ్గరుండి అప్పు ఇప్పించిన స్నేహితులు, అప్పు చేయమని ప్రేరేపించిన స్నేహితులు, నీ వెనక్కి తిరిగి చూసినప్పుడు నాకు ఒక్కడ కూడా కనబడలేదు. ప్రియులారా, మీరు నమ్మరు, ఒంటరిగా మిగిలిపోయాను. ఎలా మిగిలిపోయాను? ఒంటరిగా మిగిలిపోయాను. అయినా సరే నా బుద్ధి మారింది అనుకుంటున్నారేమో మీరు ప్రియులారా. అప్పుడు కూడా నా బుద్ధి ఏం మారలే. అదే త్రాగుడి జీవితము, అదే బతుకు, అదే బ్రతుకు. ఇలా ముందుకు వెళ్తుండే సమయంలో ఇప్పుడు ఎవరూ నా దగ్గర లేరు కనుక మెల్లిమెల్లిగా వడ్డీలు కడుతూ ఉంటున్నాను. దాదాపు నెలకి 25,000 నుంచి 30, వారానికి 25,000 నుంచి 30,000 వడ్డీ నేను కట్టాలి. అంటే నేను రియల్ ఎస్టేట్లో ఎలా కష్టపడినవాడిని అంటే, ఒక ఫ్లాట్ సేల్ అయితే కనీసం 30,000-40,000 వచ్చేలాగా నేను పని చేసేవాడిని, లేదంటే ₹1,00,000 వచ్చేలాగా నేను పని చేసేవాడిని. అటువంటి ఫ్లాట్ మాత్రమే అమ్మేవాడిని. ఆ విధంగా అమ్ముతూ అక్కడి నుంచి వచ్చిన డబ్బులతో నేను వడ్డీలు మాత్రమే కట్టేవాడిని. ఎందుకంటే నేను సంపాదించింది ఏది కూడా అస్సలు తీరడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. అంత అప్పు. 15 లక్షలకి 10 రూపాయలు వడ్డీ అంటే మీరు ఎంత ఒకసారి ఊహించుకోండి. అంతే, నేను చెప్పలేను లెక్క. ఎంత కట్టేవాడినా నాకు లెక్క లేదు. ఆ విధంగా నేను కడుతున్నాను. ఒకరోజు వచ్చింది, అసలు కట్టపోతే ఊరుకోరు. ప్రియులారా, నా జీవితం ఏ విధంగా మారిపోయిందంటే నమ్మరండి, ఇంటికి వెళ్ళేవాడిని కాదు, బీచ్లో పడుకునేవాడిని, బస్ స్టాపుల్లో పడుకునేవాడిని, లేదంటే ఎవరైనా స్నేహితులు, వీళ్ళెవ్వరికీ పరిచయం లేని స్నేహితులు ఇంటికి వెళ్ళి నేను రాత్రి పడుకునేవాడిని. ఎందుకంటే అప్పుల వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి నేను ఆ విధంగా పరిగెడుతూ ఉండేవాడిని. ఎందుకు ఇంటికి రావడానికి నాకు భయం అంటే, మా వీధి ఆ చివరన ఇద్దరు, ఈ చివరన ఇద్దరు కాసుకుంటూ కూర్చునేవారు. ఎక్కడ కనబడితే అక్కడ కొడదామని, ఎక్కడ కనబడితే కాలుతో తందామని, ఎక్కడ కనబడితే ఈడ్చుకుంటే డబ్బులు చేద్దామని కాచుకుంటూ కూర్చునేవారు. ఆ వీధులు అలాగెళ్తూ చూసుకునేవాడిని. ఎవడైనా కనబడ్డాడంటే పరారు, మరి ఇంకెప్పుడు కనబడి, మళ్ళీ పొద్దున్న వరకు కనబడి, లేకపోతే అర్ధరాత్రి వరకు 1 గంట 2 వరకు కనబడేవాడు కదా. ఆ టైంలో నేను ఇంటికి వచ్చేవాడిని.
దాక్కుని జీవించే బ్రతుకు ప్రారంభమైంది. పిల్లలు, ఇలాంటి జీవితం జీవిస్తున్నాను, తప్పించుకొని తిరుగుతున్నాను. చాలాసార్లు నేను దొరికిపోయాను. వాళ్ళకి దొరికినప్పుడు చెంపదెబ్బలు తిన్న రోజులు ఉన్నాయి, ఉమ్మ వేసిన రోజులు ఉన్నాయి, కాలుతో తన్నిన రోజులు ఉన్నాయి. పిల్లరా, ఎంతో హీనంగా మాట్లాడిన రోజులు ఉన్నాయి, ఎంత భయంకరంగా మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఉమ్ము వేసి అరే నీ జీవితం ఎందుకు చచ్చిపోరా అన్న బ్రతుకు ఒక మాటలు కూడా నేను పడి ఉన్నాను. ఆ మాటలు అనేది ఎవరో బయట వాళ్ళు కాదండి, నాతో పాటు తిన్నాడు, నాతో పాటు పడుకున్నాడు, నా డబ్బులతో సంతోషంగా జీవించినవాడు. వారు అన్నారు, నీ బతుకురా, ఎందుకురా బతుకున్నావు, అదేదో నేను అప్పు చేసినప్పుడు అని ఉంటే బాగున్నాను, త్రాగుతూ జీవిస్తున్నప్పుడు అంటే బాగున్నావు, లేదా సిగరెట్లు కాల్స్తూ జీవిస్తున్నప్పుడు అంటే బాగున్నావు, లేదా ధనము వాళ్ళకి తెచ్చి పెడుతున్నప్పుడు అంటే బాగున్నావు. అప్పుడు అనలేదండి. ఏమీ లేక చేతులు గాలిపి ఒక మూల కూర్చొని కృంగిపోయి ఉంటున్నప్పుడు అంటున్నారు, ఏమీ లేనప్పుడు అంటున్నారు, నీ బతుకు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ఆ మాటలు నేను మందిరంలో నేను పలకలేను, కానీ వినరాని మాటలు, అనరాని మాటలు నన్ను అన్నారు. ప్రియులారా, అటువంటి బ్రతుకు జీవిస్తున్నాను. ఇంకా నేను ఆలోచించాను, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితము, ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి, ఇప్పుడు అప్పు నేను కట్టలేను, లేదా నా మీద పడతారు, ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచిస్తే నాకు దొరికిన ఒకే ఒక మార్గం అండి, ఒకే ఒక మార్గం నాకు వచ్చిందంతే. ఏంటంటే చచ్చిపోతే అప్పులు బాధలే, ఆకలిలే, దప్పికలే, దుఃఖములే, ఏడుపులే, అంతే కదా. వాకింగ్ కూడా అదే సెలవిస్తుందిగా. చనిపోయినాడికి ఏమైనా ఉంటుందండి? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏడుపు ఉండదు, ఏది కూడా వాడికే ఉండదు. ప్రియులారా, ఈ విధంగా ఉంటున్నప్పుడు ఇంకా చనిపోదామని డిసైడ్ అయ్యానండి. ఇంకా బ్రతకడం వేస్ట్, నీ బ్రతుకు వేస్ట్, ఇంకా చనిపోతే మంచిదని నేను డిసైడ్ అయ్యి దాదాపు 3 సార్లు నేను చనిపోదాం అనుకున్నాను. 3 అనే పదము నా జీవితంలో చాలా ప్రభావితమైనదండి. ఎందుకు అంటే, నా చిన్నతనంలో నేను ప్రీమేచర్డ్ బేబీ 7వ నెలలో పుట్టాను కనుక దాదాపు 3 సార్లు నేను చనిపోయి బ్రతికినాను. ఎన్నిసార్లు? 3 సార్లు చనిపోయి బ్రతికాను. 3వసారి దేవుడు బ్రతికించాడు. ఇప్పుడు యవ్వన వయసులోకి వచ్చినాక నా పాపము చేత, నా రోధము చేత, నా శాపము చేత నన్ను నేను చంపుకుందాం అనుకున్నాను 3 సార్లు. మొదటిసారి సరే చచ్చిపోదామని వెళ్ళాను, అంత ధైర్యం ఏమి సరిపోలే, ఒక క్వార్టర్ వేసి ఇంటికి వచ్చేసాను అంతే. రెండోసారి చనిపోదాం అనుకుని మరలా వెళ్ళాను. అప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ప్రియులారా, ఇప్పుడు నేను చనిపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు డబ్బులు అడగడానికి? నా తల్లి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు నా తల్లికి ఇవన్నీ తెలియదు, నేను అప్పులు చేస్తున్నానని తెలియదు, తిరుగుతున్నానని తెలియదు. ఇంట్లో మంచివాడినే, బయటికి వెళ్తేనే తెలుస్తుంది, ఇంట్లో పిల్లి బయట. కనుక ప్రియులారా, ఒక చిన్న ఆలోచన వచ్చింది, ఇంటికి వెళ్తే పరువు పోతుంది, రోడ్డుకి ఈడుస్తారు, తల్లిగారు ఎంతో కష్టపడి పరిచయం చేస్తున్నాడు, సంఘంలో పరువు పోతుంది. ఇప్పుడు నేను చనిపోతే సంఘంలో పరువు పోతుంది, వీధిలో పరువు పోతుంది. ఎందుకు చనిపోయాడంటే ఏమంటారమ్మా? రత్న అవార్డు తీసుకొని చచ్చిపోయాడు అంటారా? ఏమంటారు? అప్పులు చేసిపోయాడు అంటారు. కనుక ప్రియులారా, ఆ మాట రాకూడదని ఏదో ఒక్కసారి ఆలోచించి మరలా తిరిగి నేను ఇంటికి వచ్చేసాను. 3వసారి మరలా చనిపోదాం అనుకున్నాను. ఇంకా చనిపోదాం, ఈరోజు ఇంకా ఫైనల్ డెసిషన్ అంతే. వెళ్ళామా చచ్చామా, శవంగానే బయటకు రావాలని వెళ్ళాను. మీకు ఐటీసెస్ కంపెనీలు ఉంటాయి, మీకు ఆ ఏరియా మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, మధురవాడ లోపలికి అటు సైడ్ ఆ బీచ్ దగ్గర అయితే రాత్రి 11 దాటితే ఎవరు కూడా ఉండరండి, లోతుగా ఉంటుంది, తొందరగా చచ్చిపోవచ్చు మునిగిపోయి. కనుక అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటున్నాను, ఇంక ఇదే కదా లాస్ట్, ఇంక చనిపోవాలి, ఇంక చచ్చిపోతే ఇంకే బాధ ఉండదు అని ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు ఆలోచిస్తున్నాను. అంత కాలిపోయిన తర్వాత దీనికేరా నన్ను బ్రతికించావు అంటున్నాను. ఏంటంటున్నానండి? ఇప్పుడు చచ్చిపోవడానిక నన్ను అప్పుడు బ్రతికించావు అంటున్నా. ఎవరినండి? దేవుడిని. అదేదో చిన్నప్పుడే చంపేసి ఉంటే
ఈ అప్పులు ఉండేవి కాదు కదా, ఈ పాపం ఉండేది కాదు కదా, ఈ శాపం ఉండేది కాదు కదా, ఈ మరణాయపు స్థితి నాకు ఇప్పుడు ఉండేది కాదు కదా అని దేవుడిని అంటున్నానండి. దేవుడితో ఏం మాట్లాడట్లే, దేవుడిని ఏం అడగట్లే, అంటున్నాను. దేవుడి మీద నింద వేస్తూ ఉంటున్నాను. మనసులో అలాగా అనుకుంటూ ఉంటున్నాను. దీనిగా బ్రతికించో, ఎందుకు బ్రతికించో, నన్ను బ్రతికి చేయట లాభమని బ్రతికించో అని దేవుడిని దూషిస్తున్నప్పుడు, ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు, సర్లే ఇంకా చనిపోదాం అని లేచి నిలబడినప్పుడు ఒక స్వరం వినబడింది, భయపడకు అని వినబడింది. ఏంటండి? భయపడకు. వాక్యంలో చూసినట్లయితే భయపడకు అనే పదము ఎన్నిసార్లు రాయబడింది అంటే 365 సార్లు రాయబడి ఉంది. భయపడకు అన్నాడు. గుండె జారి కిందకు వచ్చింది. ఎవడో లేడు అక్కడ. అటు ఎతుక్కున్నా ఎవడో కనబడలే. సర్లే అని లైట్ తీసుకొని మరలా కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు మళ్ళీ వినబడుతుంది ఒక మాట, భయపడకు అంటున్నాడు. ఎవర్రా మాట్లాడుతున్నారు? ఇంకా కొంచెం భయం అయింది. ఫాస్ట్గా నడడం ప్రారంభించాను. నేను నీకు తోడయ్యాను, నీకు నువ్వు భయపడకని మూడోసారి నాకు శబ్దం వినబడింది. హల్లెలూయా. ఆ శబ్దముతో ప్రియులారా నేను తిరిగి మరలా ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే భయం వేసింది నాకు. అక్కడ ఎవరున్నారో కనబడట్లే, చీకటి. అసలుకే నాకు చీకటి అంటే భయం. అలాంటిది ఆ చీకటిలో శబ్దం వినబడితే ఇంకేమైనా ఉందా? మరి ఇంకెక్కడ ఆగలేదండి. అక్కడ స్టార్ట్ చేసిన బండి బ్రేకులు కూడా వేయకుండా మా ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చాక నా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను. తలనెత్తి కొట్టుకుంటున్నాను. అప్పులు బాధ. ఎన్నోసార్లు తల నేలకేసి కొట్టుకుని ఏడ్చిన రోజులు ఉన్నాయండి. ఇంకా ఏ పరిస్థితికి వచ్చానంటే మా అమ్మగారికి తెలియకుండా నా ఇంటి పేపర్లు తీసుకెళ్ళి తాకట పెట్టైనా సరే అప్పు తీర్చేద్దామనే స్థితికి వచ్చాను. ఈ మంచి సలహా కూడా ఎవరిచ్చారంటే నా మంచి స్నేహితుడు ఇచ్చాడండి. ఇంట్లో తెలియకుండా పేపర్లు ఇచ్చి తాకట పెట్టేద్దాం, అప్పులు తీర్చేద్దాం, మరలా నేను నీకు సహాయం చేస్తాను, పేపర్లు ఇడిపించేద్దాం. తిరిగాను. దాదాపు 4 రోజులు తిరిగాను అది పట్టుకొని. మా అమ్మకు తెలియకుండా చక్కగా పేపర్లు పట్టుకొని అందరి దగ్గర తిరిగాను. దేవుడు ఎక్కడ కూడా నాకు పుట్టించలేదు. ఎందుకంటే దాని తర్వాత జరిగే ప్రభావం దేవునికి ముందుగానే తెలుసు. హల్లెలూయా. ప్రియులారా, ఇంటికి వచ్చిన తర్వాత ఏడుస్తున్నాను. దేవుడు ఎందుకో ఒక చక్కటి ప్రేరేపణ నాకు కలుగు చేశాడు. ఏంటంటే ప్రార్థన చేసుకోమన్నాడండి. ప్రార్థన వలన ఏంటంట? విజయము. ప్రార్థనే ప్రాకారము గనక ఆయన ప్రార్థన చేసుకోమని ప్రేరేపించినప్పుడు 7th క్లాస్ నుంచి ఆ రోజు వరకు నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోలేదండి. ఏనాడు కూడా నేను వాక్యం చదువుకోలేదు. చర్చిలో మాత్రం చక్కగా ఏదో ప్రార్థన పరుడుగా ఉండేవాడిని, పాటలు పాడేవాడిని, వాక్యం చదివేవాడిని, అంతగా అవసరమైతే స్టేజ్ ఎక్కి వాక్యం కూడా చెప్పేవాడిని. పిల్లరా, అటువంటి జీవితము ఇలా జీవిస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, మోకరించాను. మొదటిసారి అన్ని సంవత్సరాల తర్వాత మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను. అది ప్రార్థన కాదు కూడా నాకు తెలియదండి. దేవుడి సన్నిధిలో అడుగుతూ ఉంటున్నాను, ఏంటయ్యా ఈ అప్పులు? ఏంటి ఈ అప్పులు? దీని నుంచి నాకు విడుదల లేదా? దీని నుంచి నాకు దాని నుంచి నన్ను విడిపించడానికి ఎవరు లేరా అని దేవుణ్ణి అడుగుతూ ఉంటున్నాను. ఆ విధంగా అడుగుతూ ఉంటున్నప్పుడు ఏడవడం ప్రారంభించాను. ఏడుస్తున్నప్పుడు అది నేను ప్రత్యేకంగా అనుభవించిందండి. నేను చిన్నది మొదలుకొని ఆ రోజు ఆ నిమిషం వరకు ఏదైతే పాపాలు నేను చేసి ఉన్నానో ప్రతి ఒక్క పాపము నా దేవుడు నా హృదయంలో పలికిస్తూ ఉంటున్నాడు, దాన్ని ఒప్పింపజేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ప్రతి ఒక్క పాపము చిన్నది మొదలుకొని పెద్దది వరకు ఏ పాపములు చేసినా ప్రతి ఒక్క పాపమును దేవుడు ఒప్పుదల చేస్తూ ఉంటున్నాడు. నేను ఒప్పుకుంటూ ఉంటున్నాను. పరిశుద్ధాత్మ లోపల నుంచి మాట్లాడుతూ ఉంటున్నాడు, నువ్వు పలానా పాపం చేస్తావు, ఇదిగో ఈ రోజు ఈ నిమిషము ఈ గడియలో అని దేవుడు మాట్లాడుతుంటే నేను ఒప్పుకుంటూ ఉంటున్నాను. అవునయ్యా, 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 అవునయ్యా. ఆఖరిలో ప్రతి మాటకి ఆఖరిలో అంటున్నాడు, విడిచిపెడతావా అంటున్నాడు. విడిచిపెడతాను. ప్రతి మాటకు ప్రతి పాపం పక్కన విడిచిపెడతావా? విడిచిపెడతాను. మళ్ళా విడిచిపెడతావా? విడిచిపెడతా. ఆ రోజు ఎన్ని పాపంలో ఒప్పుకున్నానో నాకే తెలియదండి. రాత్రి 2 గంటలకు మోకరిస్తే ఉదయం 8 గంటల వరకు నా పాపాలు ఒప్పుకోవడానికే సరిపోయింది. అన్ని పాపాలు చేశాను నేను. లేచి చూస్తే ఉదయం 8 అయింది. ప్రార్థన చేస్తూ కూర్చున్నాను.
ప్రతి ఒక్క పాపము నేను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఒక వాక్యంతో నాతో మాట్లాడాలని ఆశపడి కీర్తనల నుంచి దేవుడు నాతో మాట్లాడాడండి. కీర్తనలు దయచేసి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారందరూ కూడా ఈ యొక్క కీర్తనలు చూసినట్లయితే, కీర్తనలు 22వ అధ్యాయం తీసినట్లయితే ఈ కొద్ది మాటలతో ముగించేస్తాను ప్రియులారా. కొద్ది మాటలతో దేవుడు నాతో మాట్లాడాడు. ఈ మాటల ద్వారా నేను బలపడ్డాను. ఈ మాటల ద్వారా నాకు ధైర్యం దేవుడు ఇచ్చాడు. చూసినట్లయితే ప్రియులారా, కీర్తనలు 22వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారి నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివే. హల్లెలూయా. ఈ యొక్క మాట నేను చదివాను ప్రియులారా. ఆనాడు ఆ పితరులు అనగా ఆ ఇజ్రాయేలు ప్రజలు ఆయన మీద నమ్మిక ఉంచినప్పుడు దేవుడు ఏం చేశాడంట? వారిని రక్షించాడు. ఈ మాటతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఆ పితరులు ఏ విధంగా అయితే నమ్మిక ఉంచారో, నువ్వు ఈనాడు నా మీద నువ్వు నమ్మిక ఉంచితే నేనేం చేస్తానో రక్షిస్తానని మాట్లాడాడు. తర్వాత రెండోదిగా చూసినట్లయితే రెండో మాట మాట్లాడుతున్నాడు చూడండి. 5వ వచనము నెక్స్ట్ లైన్ చదువునాను. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఆమేన్. మొట్టమొదటగా మాట్లాడాడు, నా మీద నమ్మిక ఉంచి నేనేం చేస్తాను? రక్షిస్తానన్నాడు. రెండోదిగా అన్నాడు ఏంటంట? నీకు విడుదల కలుగు చేస్తాను అంటున్నాడు. మూడోదిగా అన్నాడు, నిన్ను సిగ్గు పడనీయను అంటున్నాడు. ఈ యొక్క 3 విషయాలు దేవుడు మాట్లాడాడండి. కొంచెం ధైర్యం వచ్చింది. అంతవరకు తలదించుకొని కృంగిపోతున్నాను నేను. తలెత్తుకొని వాక్యం చదవడం ప్రారంభించాను. ఈ 3 విషయాల తర్వాత కొంచెం ధైర్యం రాగానే ఇంకా కొంచెం కిందకి చదివానండి. ఇంకా కొంచెం కిందకి చదివితే 8వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 22:8 యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించనేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించినేమో అందరూ. అక్కడ తప్పిస్తానని రాయబడలేదండి. సరిగ్గా చదివితే తప్పించినేమో అని 2 సార్లు రాయబడి ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ సమస్త భారం నా మీద వేస్తే నేనేం చేస్తాను? నిన్ను విడిపిస్తాను. ఇక్కడ ఈ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా మీద నీ భారము మోపిన ఎడల నిన్ను వానిని విడిపించునేమో. చక్కగా క్వశ్చన్ మార్క్ పెట్టాడు దేవుడు. ఇప్పుడు నాకు అర్థం కాలేదు ఏం చేయాలో. విడిపిస్తాడా విడిపించడా అర్థం కాలే. మరలా చదివాను. ఎన్నిసార్లు చదివినా నాకు అర్థం కాలేదు. కానీ ఆఖరికి అర్థమైంది. నా భారమంతా ఆయన మీద వేస్తే తప్పించి నన్ను ఏం చేయడు? విడిపించడని అర్థమైంది. మూసా బైబిల్ అప్పుడు అంతవరకు తెరిచి చదివింది మూసా. మళ్ళీ మోకరించాను ప్రియులారా. నా భారం ఏంటి? అంతా ఆయన మీద వేసాను. నా అప్పుల భారం అంతా తీర్చేయాలని ఆయన మీద వేసా. ఇంకా నేను దిగులు పడను, చింతింపబడను, ఇంకా చింతించను, ఇంకా దాని గురించి ఆలోచించను. నా భారం అంతా నీ మీద వేస్తున్నా. ఆ భారం నుంచి నన్ను విడిపించు అని నేను దేవుని సన్నిధిలో ఆ రోజు నేను మోకరించి దేవుణ్ణి అడిగిన తర్వాత ప్రియులారా, ఇంకా మనం చూసినట్లయితే 24వ వచనం చూసినట్లయితే, ఆయన బాధపడు వాడి బాధను తృణీకింపడలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు. నేను ఆయన మీద నేను నా భారం మోసినప్పుడు దేవుడు అన్నాడు, నీ బాధను నేనేం చేయలేదు? తృణీకరించలేదు. నా ముఖము నీ వైపు నేను దాచుకోవట్లేదు. తర్వాత అంటున్నాడు, నిన్ను చూసి నేను అసహ్య పడట్లేదు. అదే నేను చేసిన పాపంలో ఎవరికైనా చెప్పాను అనుకోండి, అదే నేను చేసిన తప్పులు మనుషులు ఎవరికైనా నా తల్లికో, నా అన్నలకో, లేకపోతే నా సంఘస్థులు అవినస్తులకో, లేకపోతే జెర్మియా బ్రదర్కో చెప్పాను అనుకోండి, బహుశా దేవుడి ప్రేమను బట్టి అలా అర్థం చేసుకోవచ్చేమో. కానీ దేవుడి ప్రేమను తెలియని వారు ఏం చేసుకుంటారు? నన్ను చూసి అసహించుకుంటారు, నాతో తిరగరు. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను నిన్ను అసహించుకోను. అనుకున్నాను ఎవడు నన్ను అసహించుకుండా ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అసహించుకోను సుమా. ఇంకా నేను తృణీకరించను, నా ముఖము నీ వైపు నుంచి నేను దాచుకున్నాను.
నేను ధైర్యంగా చెప్పగలుగుతానండి, ఆ రోజు నేను మోకరించి ప్రార్థన చేసుకున్న అప్పటి నుంచి ఈ నిమిషం ఇప్పటి వరకు ఆయన నన్ను తృణీకరించలేదు, ఆయన నా మీద అసహ్యం పట్టుకోలేదు, ఆయన ముఖము నా నుంచి త్రెప్పలేదు. ఆమేన్. ప్రియులారా, అట్టు రీతిగా నేను దేవునిలో ఎదగడం ప్రారంభించాను. ఇది ఆరంభం మాత్రమే. దేవుడి మీద నమ్మిక ఉంచడం మాత్రమే నేను ప్రారంభించాను. నమ్మకం ఉంచాను, దేవుడు ధైర్యం ఇచ్చాడు, అంతా బాగుంది. తర్వాత ఆ కింద వాడిని చూసినట్లయితే ఇంకొక మాట ఉంది చూడండి. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించాను. ఒక నిశ్చయితకు వచ్చాను, నేను ప్రార్థన చేశాను కనుక నా మొర ఆయన ఆలకించాడు, నా శ్రమల దేవుడు తీరుస్తాడని ఒక బలమైన ఒక ధైర్యము నాలో వచ్చేసింది. సరే, ధైర్యం వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు అప్పులు ఎలా తీర్చాలా? ప్రార్థన బాగానే ఉంది, నా పాపాలన్నీ క్షమింపబడ్డాయి, బాగానే ఉంది. మరి క్షమింపబడిన పాపాలు క్షమింపబడ్డాయని మీకు నిశ్చయిత ఎలాగొచ్చిందంటే మీరేం చెప్తారో నాకు తెలియదండి. దేవుడు నాకు చక్కటి నిశ్చయితను అనుగ్రహించాడు. మనసు తేలిగ్గా అనిపించింది, భారం లేదు, ఏ యొక్క ఏడుపు లేదు, ఏది లేదు. ఏదో ఒక భారం ఏదో నా నుంచి దేవుడు తీసేసినట్టు నాకు అనిపించింది. ఆ రోజు నుంచి నేను తేలిగ్గా అనుకోవడం, అసలు ఆలోచనలే లేకుండా దేవుడు చేసేసాడు. దాన్ని బట్టి నేను నమ్ముతాను, దేవుడు నా పాపాలన్నీ క్షమించేశాడు. సరే, పాపాలు క్షమింపబడ్డాయి, రక్షింపబడ్డాను, మారుమనసు చెందుకున్నాను, అంతవరకు బాగానే ఉంది. మరి అప్పులు ఎవడు తీరుస్తాడు? అప్పు దూరుకుంటుంది ఏంటండి పక్క నుంచి? మనకల్లా తెలివైంది కదా, దేవునితో పాటు చక్కగా ఉండేది కదా. అప్పులు ఎవరు తీరుస్తాడని చిన్న డౌట్ పెట్టింది. మళ్ళీ మోకరించాను, ప్రార్థన చేశాను. దేవుడు అన్నాడు, ఇంట్లో చెప్పు అన్నాడు. అబ్బా, చక్కడ ఆలోచన ఇచ్చావయ్యా, ఇంట్లో చెప్పాలా? చాలా సంతోషం. సరే, పెట్టిగట్ట సర్దుకొని చెప్పనా? ఏంటండి, పెట్టిగట్ట సర్దుకొని చెప్పనా? దేవుడు తెలగ మాట్లాడానండి, ఏదో స్నేహితుడితో మాట్లాడినట్టు. దేవుడు అన్నాడు, నువ్వు చెప్పవయ్యా, నువ్వు చెప్పు, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తాను అన్నాడు దేవుడు. పిల్లరా, గజ్జ వణికిపోయాను. ఎందుకంటే మా తల్లితో పోయిందైతే బాగానే ఉంటుంది, మా పెద్దమ్మల కొడుకు ఒకడు ఉన్నాడు, నోబన్ అని. ఇప్పుడు దేవుని పరిచర్య పిఎం పాలెం అక్కడ డ్యామ్ సైడ్ కాలనీలో దేవుని పరిచయం చేస్తున్నాడు దైవజనులు. నోబన్, నేను ఎవరికి భయపడిన కానీ మా అన్నయ్యకి భయపడతానండి. ప్రేమ చూపిస్తాడు, కుదిరితే కాలుతో తిన్నే రకం గనక భయం. ఇప్పుడు నేను ఎవరితో చెప్పాలా? మా అమ్మతో కానీ అమ్మగారితో చెప్పానంటే ఆవిడ తట్టుకోలేదు. మరి ఎవరితో చెప్పాలా? దేవుడు సరైన చూపించాడు, మీ అన్నకి చెప్పుకోరా అని. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే నాకు ఫ్యాంట్ తడిసిపోద్ది. ఎందుకంటే ఆ వ్యక్తిని చూస్తేనే మంచి బలంగా ఉంటాడు. తను కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్కి రాసి అంతా చేసి లోకంలో తిరిగి లోకస్తులతో తిరిగి దేవుని చేత పట్టబడి ప్రభు పరిచరణ చేస్తూ ఉంటున్నాడు. తన ముఖం చూస్తేనే, తన వాయిస్ వింటేనే ఇప్పటికీ నేను భయపడతాను. ఇప్పుడు తనకి వెళ్ళి చెప్పాలా? ఫోన్ చేశాను, అన్న నీతో మాట్లాడాలన్నా అన్నాడు. డాడీ అని పిలుస్తాడు నన్ను చిన్నప్పటి నుంచి. ఆ ప్రేమ నాకెంతో అలవాటు అయిపోయింది. డాడీ అని పిలిచి, చెప్పు డాడీ అన్నాడు. అన్న నీతో మాట్లాడాలి ఒకసారి. చెప్పునా అన్నాడు. ఇలా కాదన్న, ఫోన్లో కాదు, డైరెక్ట్గా మాట్లాడతాను అన్నాను. సరే ఇంటికి వచ్చే మాట్లాడదాం అన్నాడు. బండి 3 సార్లు స్టార్ట్ చేసి ఆపా. వెళ్ళాలా వద్దా ఫోన్ చేసి చెప్పా, అన్న ఇప్పుడు రావడం అవ్వదులే తర్వాత వస్తానులే అన్నాడు. మర్యాద రారా, నీకోసం పనిలో ఆపుకున్నా, మర్యాద రా అన్నాడు. వెళ్ళాను ఇంటికి. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. ఈరోజు నా పని అయిపోయింది. అయితే పాడి కట్టాలా లేదా అప్పులు తీరాలా? నువ్వు వెళ్ళమన్నావు, నేను వెళ్తున్నాను. కూర్చొని పెట్టాడు. చెప్పరా ఏటి అన్నాడు. ఏం చెప్పేది నేనేం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను అన్న, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సర్టిఫికేట్ ఇదిగో తీసుకొచ్చానని చెప్పడానికి, లేదా డిగ్రీలో ఏమైనా సాధించానా చెప్పడానికి. చేసింది ఏదో పని కదా. కూర్చుని ఎందుకో ఏడుపు వచ్చిందండి.
ఏడ్చేశాను. ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అన్న నేను తప్పు చేశానన్న. ఏం చేసావురా? చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఆ చేయి గడ్డి తగులుతుందండి. అనుభవించాను 2-3 సార్లు. చాలా గడ్డి తగులుతుంది, నేల గంటికి పోతూ ఉంటాం కొడితే. మెల్లిగా చెప్పడం ప్రారంభించాను. అన్న ఇది జరిగింది, ఇలా లోక స్నేహంలో పడిపోయానన్నా, అప్పుల భారం అయిపోయానన్నా, తీర్చలేకపోతున్నానన్నా. దేవుడు ఆ సమయంలో ఒక చక్కటి ఆలోచన నాకు ఇచ్చాడండి, ఏ విధంగా చెప్పాలో. నేనైతే డైరెక్ట్గా ముందు ఈ విషయమే చెప్పేవాడినేమో, కానీ ఇలాగా దేవుడు చెప్పాడు. ఆ దినము దేవుడు నాలో ఉండి మాట్లాడినట్టు నేను అనుభవించాను. మొట్టమొదటిగా నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే, అన్న దేవుడు నన్ను రక్షించాడన్నా అన్నా. ఏమాటండి? దేవుడు నన్ను రక్షించాడన్నా, నాతో మాట్లాడాడన్నా, ఈ మాటలతో మాట్లాడాడన్నా ప్రారంభించాను. ఇది అయ్యాక చెప్పానన్నా. మొత్తానికి ఇది ఎందుకు చెప్పానంటే, అన్నా నేను అప్పుల బాధలో ఉన్నానన్నా, దాదాపు 15 లక్షలన్నా, తీర్చుకుంటూ వస్తున్నానన్నా, ఇంకా 7 లక్షలు ఉందన్నా, ఇంకా నేను తీర్చలేకపోతున్నానన్నా, నా వల్ల కాదన్నా, ఇదిగో నేను చనిపోదాం అనుకున్నానన్నా. ఇదన్నా నా పరిస్థితి. ఎవరితో చెప్పాలో తెలియదు. ఇదిగో దేవుడు ఈ రాత్రి కల సమయంలో నాతో మాట్లాడాడన్నా, ఇదిగో నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, నీతో మాట్లాడమన్నాడు అన్నప్పుడు లేచాడండి అన్నయ్య. 2 చెంపలకి ఇలా పెట్టుకున్నా, దాచుకున్నాను మొహం. అయిపోయిందిరా. లేచాడంటే అయిపోయింది. ఇంకా కాలుతో తంతాడో తెలియదు, దేంతో తంతాడో తెలియదు. భయపడుతూ కూర్చున్నప్పుడు దగ్గరికి వచ్చి, భయపడకు, జరగాల్సింది జరిగింది, జరగబోయేది దేవుని బట్టి మనం ఏదో ఒకటి చేద్దామన్నాడు. దేవునికి స్తోత్రం. అయిపోయింది నా పని అనుకున్నా, ఎగరేస్తా అంతాడు అనుకున్నా, మంచం కింద పడుకోబెట్టేస్తాడు అనుకున్నా. ప్రేమతో దగ్గరికి తీసుకుని, భయపడకు అన్నా, ఇప్పుడు అమ్మకి చెప్పాలి. ఎలాగంటే నేను చెప్తాను లేరా, ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్పాలో నేను చెప్తాను, నువ్వు భయపడకు అని చెప్పాడు. కొంచెం ధైర్యం వచ్చింది, దేవుడి సపోర్ట్ వచ్చింది, ధైర్యం వచ్చింది, కుటుంబంలో మన అన్నయ్య గారి సపోర్ట్ వచ్చింది, ఇంకా ధైర్యం వచ్చింది. ధైర్యంగా ఇంటికి వెళ్ళాను. 2వ రోజు అన్నయ్య వచ్చాడు. వచ్చి అమ్మగారిని కూర్చోబెట్టాడు. మా అమ్మకి గుండెలో రాయి పడిపోయింది అప్పుడే, ఈడేదో ఎదో పని చేసి ఉంటాడని. అమ్మ శాస్త్రి గురించి అంటే నా ఇంట్లో అందరూ నన్ను శాస్త్రి అని పిలుస్తారు కనుక శాస్త్రి గురించి వాడు మాట్లాడాలి కూర్చున్నాను. ఏటని కూర్చోబెడితే నా హిస్టరీ అంతా చెప్పాడు అనమాట. ఇలా చేశాడు మనవాడని. మా అమ్మకి చెప్పేటప్పుడు కొంచెం తీరు మారిందిలేండి, నన్ను తిడుతూనే చెప్పాడు కనుక చెప్పినప్పుడు నేను ఆ దుఃఖమును చూడలేకపోయానండి, ఆ కన్నీరు చూడలేకపోయాను, ఆ ఏడుపు చూడలేకపోయాను. మా అమ్మగారు అక్కడ ఏడుస్తుంటే నేను తలెత్తుకోలేని పరిస్థితి. ఎందుకురా, నేనేం తక్కువ చేశాను నీకు? నువ్వేది చదవాలనుకుంటే అదే కదా, నీకేం కావాలంటే అదే కదా, నీకు ఏది అవసరమైతే అది నేను ఇచ్చాను కదా, ఎందుకు ఇలా చేసావు? మన కుటుంబంలో ఏనాడు కూడా ఎవరు కూడా చేయలేని పనులు నువ్వు చేసావు అని ఒక్క మాట అన్నారండి. అన్నారు. మా అమ్మగారు కూడా చీపురు కూడా తిరగేసేవారు అప్పట్లో కనుక. ఆ రోజు కూడా తిరగేస్తారు అనుకున్నాను, కానీ దేవుని కృపను బట్టి కొత్త చీపుర్లు కూడా కొని ఉంచుకుంది ముందు రోజులు, ఎందుకని మంచిది అనుకున్నామో మరి. ఆ రోజైతే చీపురేం తిరగేయలేదు, కానీ ఆమె కూడా మొట్టమొదట కొన్ని మాటలు అన్నా సరే తిన్నగా గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మోకరించి ప్రార్థన చేసింది. నేను ధైర్యంగా చెప్పగలను ఏంటంటే, ఆమె కన్నీటి ప్రార్థన అలలలాగా కొట్టుకుంటూ అలల్లో కొట్టుకుంటూ నేను దేవుని చెంతకు చేరాను. హల్లెలూయా. ఆ విధంగా చేరానండి. కన్నీటి ప్రార్థన, ఇందాక దైవజనులు చెబుతుంటే నాకు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాయి. కన్నీటి ప్రార్థన కొండలను ఏం చేస్తుందంట? కదిలిస్తుందండి. కన్నీటి ప్రార్థన ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులైనా ఏం చేస్తుందంట? తీసివేస్తూ ఉంటుంది. ప్రార్థన చేశారు, నేను బిక్కుమంటూ కూర్చున్నాను, ఏడుస్తున్నాను. అన్న ఎదురుగుండా కూర్చున్నాను. బయటకు వచ్చి నాతో ఏం మాట్లాడలేదండి. అన్నతో అంటుంది, ఏం చేద్దాం నాన్న, ఇప్పుడు ఏం చేద్దాం? మన దగ్గర ఏమైనా మనం ఆస్తి పరులమా? ఏదో చిన్న సంఘాన్ని నడుపుకుంటూ దేవుని పరిచయం చేస్తూ ఉన్న దాంట్లో ఏదో సర్దుకుంటూ వెళ్తున్న జీవితం, ఇప్పుడు ఇంత తప్పు మనం ఎలా తీరుస్తాం?
ఎలా తీరుస్తాం? మీరు నమ్మరు ప్రియులారా, అదే సంవత్సరంలో 2021 అదే సంవత్సరంలో ఆఖరికి వచ్చేసరికి నా 7 లక్షల అప్పు ఏ విధంగా నేను తీర్చామో తెలియదు కానీ ప్రియులారా, దేవుని మహిమార్థమే 7 లక్షల అప్పు తీరిపోయింది. హల్లెలూయా. ఏ విధంగా తీరిందో నాకు తెలియదండి, ఏ విధంగా తీరిందో తెలియదు. కొన్ని అయితే నాకు గుర్తున్నాయి, అక్కడ ఇక్కడ కొంచెం కొంచెం వడ్డీకి తెచ్చుకొని మా అమ్మగారు కొన్ని తీర్చినవి ఉన్నాయి. బంగారమును తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకొని కొన్ని తీర్చినవి ఉన్నాయి. మరి మిగతా అప్పులు ఏ విధంగా తీర్చాడో దేవుడు నాకు ఇప్పటి వరకు తెలియదు. ఆ విధంగా నా జీవితం మార్చబడింది. అప్పుడు నేను నిర్ణయించుకున్నానండి. ఏమని నిర్ణయించుకున్నానో తెలుసా? అదే కీర్తనలు 22లో 25వ వచనము ఆఖరి లైన్లో ఉంటుంది చూడండి. నాన్న చదవండి. ఆయన యందు భయభక్తులుగా ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించదము. ఈ మ్రొక్కుబడులు చెల్లించదము అన్న పదము సంఘమునకు చాలా అవసరము. మరి ఎంతమంది మ్రొక్కుబడులు చెల్లిస్తున్నారో నాకు తెలియదండి. దేవుని సన్నిధిలో ఎంతమంది దేవుని సన్నిధిలో ఆ మొక్కుబడులు చెల్లించడానికి ఇష్టపడుతున్నారో తెలియదు. బహుశా నీ జీవితము కావచ్చు, నీ బ్రతుకు కావచ్చు, నీ తలాంతులుగా మొక్కుబడిగా చెల్లించి ఉండొచ్చు కావచ్చు, నీ దశమభాగ విషయంలో నువ్వు నమ్మకంగా ఉండకపోవచ్చు. ఇప్పుడు దేవుడు ఒక మాట నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, మొక్కుబడి చెల్లించాలా. దేవుడి చేత మనం ఎన్నో మేలులు పొందుకుంటాం, అవునా కదండి? ఎన్నో మేలులు మనం ఎనరాని మేలులు పొందుకుని ఉన్నాం. ఎక్కడ చూడలేని మేలులు మనం పొందుకుని ఉన్నాం. నీ కుటుంబంలో కావచ్చు, నీ పిల్లల విషయంలో కావచ్చు. మరి మనం మొక్కుబడులు చెల్లిస్తున్నామా? దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నామా? దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేశాడు నాకు, ఇదిగో నీ జీవితంలో ఇంత అద్భుత కార్యము. మరి ఎవరి జీవితంలో ఎంత అద్భుత కార్యం జరిగిందో నాకు తెలియదు కానండి, ఇదైతే నా జీవితంలోని గొప్ప కార్యము, చెప్పలేని కార్యము, వివరించలేని కార్యము. కనుక ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి? మొక్కుబడి చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేశాడు. మొక్కుబడా ఉన్నదంతా ఊరి చెప్పులు తీర్చి ఇంకేంటి మొక్కుబడి? ఇప్పుడు ఏం మొక్కుబడి చేయాలా? మేకను కొయ్యాలా, కోడిని కొయ్యాలా, కొబ్బరికాయలు కొట్టాలా, అటుపులు పెట్టాలా, ఏడు పెట్టాలా, ఏ మొక్కుబడి చెల్లించుకోవాలి? దేవుడు అన్నాడు, నీ విరిగి నలిగిన హృదయం నేను దేవునికి అప్పగించాను. తర్వాత నేను చేసుకున్న మొక్కుబడి ఒకటి, దేవా నా దగ్గర ధనము లేదు, నా దగ్గర ఆస్తి లేదు, డబ్బు లేదు, ఐశ్వర్యం లేదు, ఏమీ లేదు, కానీ నా జీవితం ఒకటి ఉంది. నీవిచ్చిన జీవితం నాకుంది. నన్ను నేను నీ మొక్కుబడిగా ఇచ్చుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునే కాక. అప్పుడు మొక్కుబడి చేసుకున్న నా జీవితాన్ని నీకు మొక్కుబడిగా చెల్లించుకుంటున్నానయ్యా, వాడుకో. తుప్పు పట్టి పోవుట కంటే అరిగిపోవుట మేలు. అప్పుడు నిర్ణయించుకున్నానండి, నా జీవితాన్ని మొక్కుబడిగా చెల్లించుకుంటున్నావు. ఎటు వాడుకుంటావు వాడుకో, ఎలా వాడుకుంటావు వాడుకో, ఎలా నలకొట్టుకుంటావు అలా నలకొట్టుకో, నువ్వు వాడుకోవయ్యా, వాడుకో అని. ఇప్పుడు వాడుకోవాలంటే ఏం ఉండాలా? దేవుడిని అడిగా, ఈ పరిస్థితుల గుండా ఎందుకు నడిపించావు నన్ను? దేవుని ప్రశ్నించినప్పుడు దేవుడు అన్నాడు తెలుసా, ఇప్పుడు నువ్వు వాడుకోమంటున్నావే, ఇలాగ నేను వాడుకోవాలంటే అప్పుడు నువ్వు నలగబడాలా. నువ్వు ఆ పరిస్థితులు వెళ్ళకపోతే నీకు ఆ సాక్ష్యం లేదే, ఆ సాక్ష్యమే నువ్వు ఇప్పుడు మొక్కుబడిగా నువ్వు అందరికీ ప్రకటించాలని దేవుడు నాతో ఆ రోజు మాట్లాడి ఉన్నాడు. ఆ మాటను బట్టి ప్రియులారా, ఆయన సాక్షిగా నేను బ్రతకడం ప్రారంభించాను. ఆ రోజు నుంచి మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను. మీరు నమ్మరు ప్రియులారా, నేను మందిరానికి వెళ్ళే తాత్కాలు లేవండి. మా అమ్మగారు దుఃఖం ఏడ్చి తిట్టేవారు, ఆదివారం మందిరానికి రారంటే అబ్బే నాకు స్పెషల్ క్లాస్ ఉంది, నేను వెళ్ళి చదువుకోవాలి. ఎక్కడ? జగదమ్మ థియేటర్లో. బస్సు ఎక్కి తిన్నక జగదమ్మలోనే దిగేవాడినండి. ఫోన్లు చేసేవారు, అన్నా ఫస్ట్ షోకి టికెట్ రెడీ. అలా ఉండేది సర్కిల్లో. ఒక థియేటర్ దొరకపోతే ఇంకో థియేటర్లు కొరువా. అలాంటి జీవితం, అలాంటి బ్రతుకు ప్రియులారా. అటువంటి పరిస్థితి నుంచి దేవుడు సమయం ఎక్కువ తీసుకున్నాను, క్షమించాలి. అటువంటి జీవితము నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఇంకా కొన్ని ప్రశ్నలను అడిగినప్పుడు దేవుడు మాట్లాడాడు. మార్కు సువార్త, మార్కు ముగించేస్తాను ప్రియులారా. ఇంకా మార్కు 8వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తే,
8:30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 8:30 రాయబడి ఉంటుంది. ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడండి. ఎందుకయ్యా నాతో నీకేం అవసరమయ్యా అంటే, నన్ను అసలు ఎందుకు బతికించావంటే దేవుడు అన్నాడు, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని ఏం చేస్తాడంటే దేవుడు పిలుచుకుంటాడు, ఎవరిని పిలుచునో వారిని నీతిమంతులుగా తీరుస్తాడంట. ఎవరిని నీతిమంతులుగా తీరుస్తే వాడిని ఏం చేస్తాడు? వాయింపరుస్తాడు. దీన్ని బట్టి నా వాక్యం బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నన్ను 2022లో పిల్లలే, దేవుడు 22వ సంవత్సరంలో నన్ను పిలుచుకోలేదు, అప్పుడు నన్ను ఏర్పరచుకోలే, ముందుగానే దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి ఎప్పుడు ఏర్పరచుకున్నాడండి? తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఏర్పరచుకున్నాడు. నన్ను అప్పుడు ఏర్పరచుకున్నాడు, 22వ సంవత్సరంలో నన్ను పట్టుకున్నాడు, నీతిమంతునిగా తీర్చాడు, తన కొరకు ఇప్పుడు మహిమకరంగా దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇటువంటి జీవితం, ప్రస్తుతమైన జీవితం నుంచి దేవుడు నన్ను విడిపించి బ్రతికించాడు. చీకటి బ్రతుకును వెలుగుగా మార్చాడు, చేదు బ్రతుకును మధురముగా దేవుడు తీర్చాడు. దేవుణ్ణి అడిగాను, సరే నీ సాక్షిగా బ్రతుకుతానంటున్నా, నాకు వాగ్దానం కావాలయ్యా, నీ వాగ్దానం లేకుండా నీ సాక్షిగా అయితే నేను బ్రతకలేను, నీ స్వరం నాకు వినబడాలా, నీ వాక్యంతో నాతో మాట్లాడు అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అపోస్తల కార్యములు 1:8 నుంచి దేవుడు నాతో మాట్లాడాడు. భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరు. ఆమేన్. హల్లెలూయా. ఎంతవరకు అంటండి? భూదిగంతముల వరకు నీవు నా సాక్షిగా ఉందని దేవుడు నాకు మాట ఇచ్చాడు. అప్పుడు ఇంకా ధైర్యం వచ్చింది. ఆ సాక్ష్యం ఎక్కడైనా చెప్పచ్చు, ఎవరి ముందైనా చెప్పచ్చు. దేనికి భయపడవలసిన, ఎవడో ఏదో అంటాడని నేను భయపడవలసిన లేదు, ఎవడో ఇలాంటి జీవితం బ్రతికారని ఉమ్మేస్తారని కూడా నేను భయపడాల్సిన అవసరం లేదని ఈ వాక్యం దేవుడు మాట్లాడి, ఈ వాగ్దానంతో దేవుడు మాట్లాడిన తర్వాత నేను ధైర్యపడ్డాను. ప్రియులారా, అటు రీతిగా దేవుడు నన్ను ఆయన సాక్షిగా దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు. మీరు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో నా నిమిత్తం మీరు ఏం చేయాలండి? నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నా విన్నపం ఒకటే, అనేక ప్రాంతంలో అనేక యవనస్తుల మధ్యలో నేను ఒక సాక్షిగా నేను బ్రతకాలని ఆశపడుతూ ఉంటున్నాను. నాకు ధనం మీద ఆశ లేదు, ఆస్తుల మీద ఆశ లేదు, సంఘాన్ని పెంచుకోవాలని ఆశ లేదు, ఎటువంటి ఆశ లేదు. కానీ నాకున్నది ఒకే ఆశ, యవనస్తుల మధ్యలో నాలాగా పాడైపోతున్న వారిని వెతికి రక్షించాలి. దేవుడు అంటున్నాడు కదా, సర్వలోకానికి వెళ్ళి నువ్వేం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఆ వాక్యాన్ని నేను పట్టుకుని ఉన్నాను ప్రియులారా. దాని నిమిత్తము మీరు ఏం చేయాలి? నాకు నిమిత్తము ప్రార్థన చేయమని నేను కోరుకుంటూ ఉంటున్నాను. చేదు బ్రతుకును మధురముగా